జగన్ పాలన అనగానే వెంటనే అవినీతి, అక్రమాలు, కేసులు, దోపిడీ, దౌర్జన్యాలు ఇలా ఎన్నో గుర్తుకొస్తాయి. ఈ విషయాలను కాసేపు పక్కన పెడితే గతుకుల రోడ్లతో గత 5 ఏళ్లు ప్రజలు నరకం చూశారు. రాష్ట్ర పరిధిలోని రోడ్లకు జగన్ సర్కార్ కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. 5 ఏళ్లలో తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదు. నాడు వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లు ఏకంగా కాలువలు, మడుగులను తలపించాయి. బురద రోడ్లలో అడుగడుగునా గుంతలే. ఎన్నో ప్రమాదాలు జరిగినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిపై దృష్టి సారించింది. ఓవైపు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి నిధులు మంజూరు చేసింది. పాడైన రోడ్లకు మరమ్మతులు చేయించడం, కొన్ని చోట్ల కొత్త రోడ్లు వేయిస్తుండటంతో జనం కష్టాలు తీరుతున్నాయి. నాటి గతుకుల రోడ్ల స్థానంలో అద్దంలా మెరిసిపోతున్న రోడ్లు దర్శనమిస్తున్నాయి. మట్టి రోడ్ల స్థానంలో గ్రామాలకు తారు రోడ్లు, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో కొత్తగా తారు రోడ్లు వేస్తున్నారు. దీంతో ఎట్టకేళ్లకు రోడ్లకు మహర్దశ వస్తోంది. ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, మద్దిపాడు మండలాలకు వారధిగా ఉండే నేకునంబాదు, దొడ్డవరం రోడ్డు అప్పట్లో ఈ రోడ్డు నిర్మాణానికి అనుమతులిచ్చిన జగన్ ప్రభుత్వం నిధులు మాత్రం ఇవ్వలేదు. దాంతో మొన్నటి వరకు ఈ రోడ్డుపై అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3.05 కిలోమీటర్ల దూరం రహదారి నిర్మాణానికి 1 కోటి మంజూరు చేసి రోడ్డు నిర్మించేశారు. కృష్ణా జిల్లా కోడూరు మండల కేంద్రం నుంచి రామకృష్ణాపురం వెళ్లే రోడ్డుకు మహర్దశ పట్టింది. జగన్ ప్రభుత్వంలో రోడ్డంతా గుంతలు పడిపోయి కాలువను తలపిస్తున్నా పట్టించుకున్నవారు లేరు. వేల కోట్ల రూపాయలు బటన్లు నొక్కాను అని చెప్పుకున్న జగన్ రెడ్డి దీనికోసం కేవలం 71 లక్షలు కేటాయించలేకపోయారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ 71 లక్షలు ఖర్చు పెట్టడంతో గుంతల రోడ్డు కాస్త అందమైన రోడ్లుగా మారిపోయాయి. ఇక నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం రామతీర్థం ఎస్టీ కాలనీలోని రహదారి జగన్ ప్రభుత్వంలో ఇలాగే వదిలేసిన ఈ రోడ్డును ప్రస్తుత ప్రభుత్వం సీసీ రోడ్ నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి నిదర్శనం ఈ చిత్రం. గుంటూరు నుంచి పేదపలకలూరు వెళ్లే ప్రధాన రహదారి ఇది. రోడ్డంతా గుంతలు, వాటి నిండా నీటితో ప్రమాదాలకు నెలవుగా మారిన వైనమిది. అయినా అప్పటి జగన్ ప్రభుత్వంలో గుంతలు పూడ్చాలన్న ఆలోచన కూడా రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ రహదారిని ఇలా అద్దంలా మార్చింది. అలాగే అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఘాట్ రోడ్ జంక్షన్ నుంచి మండల కేంద్రానికి వెళ్లే రహదారి ఇది. దారి పొడవునా గుంతలతో ఈ రోడ్డు నరకానికి మార్గంగా నిలిచింది. కేవలం 15 లక్షల రూపాయలు వెచ్చించలేని నాటి సీఎం జగన్ తీరుతో ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రజలు నరకం చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 15 లక్షలు కేటాయించడంతో ఇదిగో నాటి గుంతల రోడ్డు నేడు నున్నగా ముస్తాబైంది. కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలోని అగ్రహారంలో ఉన్న బీసీ కాలనీ రోడ్డు జగన్ సీఎంగా ఉండగా ఇలా ఉండేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఈ రహదారిని అటు ఇటు డ్రైనేజీలతో సీసీ రోడ్డుగా నున్నగా మార్చేశారు.